హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసే ప్రతి వీడియోని చూస్తూ నన్ను ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. అలానే ఇంకెవరైనా కానీ వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్కి జాయిన్ అవ్వండి. మీకోసం మరిన్ని కొత్త వంటకాలను అయితే చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. ఈ రోజు నేనైతే ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? ఈ సీజన్లో సీతాఫలాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, వీటితో పాయసం అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పండిన 2 సీతాఫలాలను తీసుకుని లోపల ఉన్న గుజ్జును తీసుకుని దీనిని విస్కర్తో ప్రెస్ చేసుకున్నట్లయితే గుజ్జు మంచిగా సెపరేట్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీనిలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని ఇది మెల్ట్ అయిన తర్వాత మనకి నచ్చిన నట్స్ అంటే జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చు. నేను వీటితో పాటుగా కొద్దిగా చిరోంజి సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని మంచిగా రోస్ట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. దీనిలోకి నేను కిస్మిస్ అయితే వేసుకోలేదు, మీకు నచ్చినట్లయితే వేసుకోండి. వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే గీలోకి సన్న సేమియాని అయితే వేసుకుంటున్నాను. ఇదేనండి కునాఫా చాక్లెట్కి యూస్ చేస్తూ ఉంటాం కదా, నేను అప్పుడు ఆర్డర్ చేసిన మిగిలింది ఉంటే ఇప్పుడు ఇలా యూస్ చేస్తున్నాను. సో దీనిని మంచిగా వేయించుకోవాలి. దీనిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి, లేదంటే ఈ సేమ్యాలు త్వరగా మాడిపోతాయి. సో ఇవి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను పాలనైతే వేసుకుంటున్నాను. పాయసం చేసుకునేటప్పుడు మనకి పాలు అనేవి చిక్కగా ఉంటే బాగుంటుంది. అందుకని నేను ప్యాకెట్ పాలను అయితే యూజ్ చేశానండి. పాలు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, చిరోంజి ఏదైతే ఉందో దాంట్లోని హాఫ్ క్వాంటిటీ వరకు నేను దీంట్లోకి అయితే వేసుకున్నాను. అలానే ఈ పాయసం ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం ముందుగానే జీడిపప్పు, యాలకులు అంటే జీడిపప్పు ఒక 10, యాలకులు ఒక 3 వరకు ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా పాలను అయితే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపుగా మన పాయసం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్, థిక్నెస్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ని కూడా వేసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా పాలను వేసుకుని ఈ పాలను ఈ ఉడుకుతున్న పాయసంలోకి అయితే వేసుకున్నాను. అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న స్పెషల్ అట్రాక్షన్ అదేనండి సీతాఫల్ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసా కరెక్ట్గానే ఉంది, కానీ షుగర్ ఏది అనుకుంటున్నారా? ఇప్పుడు అదే వేస్తున్నానండి. ముందే వేస్తే పాలు అనేవి విరిగిపోతాయి కదా. సో సీతాఫల్, మిల్క్ మేడ్ ఇవన్నీ స్వీట్గా ఉంటాయి కాబట్టి స్వీట్ చెక్ చేసుకుని మీకు తగినంత పంచదారను అయితే వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ డెలీషియస్ సీతాఫల్ పాయసం అయితే రెడీ అయిపోయింది. దీనిని ఇలా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ గా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు కానీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలానే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.